వచ్చిన మా ఎస్సీ గారు ఛాన్సలర్ గారు వైజాగ్ నుంచి, సార్ శ్రీకాకుళం నుంచి, మన ఈ గారు, వీళ్ళంతా వాళ్ళ టైం ఈ సీఎం ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా ఎంతో స్టైల్ ఫర్ ద లాస్ట్ 3 days బాధపడి ఎంతో కష్టపడి నేను చాలా ఇబ్బందిగా అసలు ఎవరికి పూజ చేయలేకపోయాను. మేడం గారు ఈరోజు ఇలా, బట్ ఈ టైం వరకు ఆగి కొంచెం లేట్ అవ్వడం కూడా అదే కారణమైంది మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి. ఎనీవే ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పర్సన్స్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ యువర్ ప్లేసెస్ టు అటెండ్ మై రిటైర్మెంట్ ఫంక్షన్. ఇప్పుడు ఆల్రెడీ 9:15 దగ్గర అయిపోయింది. ఉంటారు కానీ నేను మాట్లాడాలని మాత్రం నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇంకా 15 నిమిషాలు నాకు నన్ను భరించబడి, ఎందుకంటే మాట్లాడడం ఈజీ కాదు, ఎస్పెషల్లీ బాధ్యత రాకుండా. అందుకోసమైనా మాట్లాడాలి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అయితే సో అందరికీ వస్తుంది. మీ అందరికీ థ్యాంక్స్. గుల్బాబు గారు ముఖ్యంగా కాంట్రాక్టర్స్ నుంచి మాట్లాడారు. అది జనరల్గా ఎంతో ఫ్రీ స్టైల్, ఇంట్రెస్ట్, లవ్ టువర్డ్స్ స్పీకింగ్, అందరికీ అతని గురించి తెలియజేయాలని ఒక తపన, అవన్నీ ఉంటే కానీ అది ఎవరు మాట్లాడు. ఇది చాలా మంది ఉంటుంది, మా సాయిబాబు ఆ రోజు ఇలా చేశాడు నువ్వు మాట్లాడాలి అనుకుంటారు, కానీ అక్కడ రావడానికి భయపడతారు. సో అది నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. అది గురుబాబు గారిని ప్రత్యేకించి కాంట్రాక్టర్స్ నుంచి ఆయన ఒక్కడే మాట్లాడారు కాబట్టి ఆయన థ్యాంకింగ్. మా శ్రీనివాసరావు వీళ్ళందరూ చెప్పి చాలా వరకు రైట్ అంటే ఒకసారి చెప్పిన పవర్ఫుల్ ఉంటాయి. అందరికీ కావాలి. కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, అవి మాట్లాడచ్చు, తప్పులేదు. నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి. సో బట్ స్ట్రగుల్ అయిన పాజిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. అయినా నేను మేనేజ్ చేయగలను. ఎవరేమనుకున్నా, ఎవరేం ఆలోచనలో ఉన్నా నేను ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అన్నిటినీ దాటుకొని వచ్చాను. అలా స్వస్తి ఫస్ట్ నేను 89లో డిపార్ట్మెంట్ అయినా అలా ఇంకే ముందే నేను జర్నలిజం రిటైర్మెంట్ ఫంక్షన్ ఎలా అవుతుందంటే ఈ చదివేస్తుంటారు సార్, చదివేసరికి కాదు కంగారు అది అడిగే అర్థం. అందుకే నేను నీట్గా నోట్ తయారు చేసి రాజాన్ని ముందు నేను ఏం చేసి ఎక్కడ క్రియేట్ చేశానని చెప్తారు. అది నిజంగా యాక్చువల్లీ నేను డిస్ప్లే కూడా పెట్టాలని ప్లాన్ చేసి అన్ఫార్చునేట్గా ఆ పీడిఎఫ్ ఫైల్ జేపీసీ ఫైల్ కన్వర్ట్ చేయాలి. చెప్పన్నా అది అవ్వలేదు. ఓకే, తెలిసింది. ఇంకా అక్కడ చాలా ఇంకా చెప్పాల్సింది ఉంది. అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ నేను ఆదిలాబాద్లో సింగిల్ రీల్ వస్తుంది కదా, దాన్ని పెడదామని నేను May 18 జాయిన్ అయ్యాను. మా ధర్మారెడ్డి గారు నేను వెళ్ళి జాయినింగ్ ఎడిటింగ్ అంటే ఏది మార్చాలి, నేను మాట్లాడే పద్ధతి చూసేది ఓవర్లెస్ ఎక్కువైందా లేదంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నా మొహం చూడగానే సరే ఇంగ్లీష్ నేను చేసుకోవాలి. నేను ఎక్స్పో వచ్చింది. అది సన్ రూప్ యాక్చువల్ ఏంటంటే బాగాలేదు. సో ఆ ప్రాసెస్ లో మా మధ్యలోనే ఇరుగ్గా ఉండు. అది మమ్మీ కిందకి అయిపోయి డాడీ కొంచెం నక్సల్ ప్రోన్ ఏరియాలో 60 కిలోమీటర్లు దూరం అనుకుంటాను. నిజంగా ఆ జాబ్ ఎవరు చేయలేదు అనుకుంటే రెగ్యులర్ చేయి. అందుకోసం మా అంటగట్టారు అబ్బాయి మాకు తెలియదు. ఉద్యోగం వచ్చిన సంతోషంలో మేము ముందుకెళ్ళాం. గవర్నర్లో మేబీ ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు కూడా నేను చెప్పేది చేసుకోండి. అదే అంటే గొప్పతనంగా నేను చెప్పట్లేదు. సరే నువ్వు చెప్పరా, నేను చేసి గొప్పతనం చెప్పాను. అదొక అద్భుతమైన అనుభవం. అది మై ఫస్ట్ జర్నీ ఇన్ ఆర్డర్. రెండవది, సో ఆ తర్వాత నాన్నగారు చెప్తే దాంతో నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఏం సక్సెస్ వచ్చాను. అది సిఆర్హెచ్కే గెట్ ప్రాజెక్ట్ అక్కడ ఒక 6 నెలలు చేశాను. అందులో అక్కడ ఏం చెప్పడం తెలియలేదు. జాన్సన్ దగ్గరికి వెళ్దాం, అందరి దగ్గర కూర్చోడు, పైకి టీ తాగాలి, ఇవన్నీ జరిగేది. అందరూ చేయిస్తే జాన్సన్ దగ్గర వెరీ ఎక్స్పర్ట్ డిజైన్ ఇంజనీర్. అప్పుడేదో చిన్నది ఒక బిల్డింగ్ డిజైన్ వచ్చింది. అందరికీ నాకు క్షమించమని వచ్చి ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. నా ఎక్స్పీరియన్స్ నేను డిపార్ట్మెంట్ నేను చెప్తే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడు సరే మరి జాబ్ ఎలాగా కాలమ్స్లో తగ్గించుకుంటే స్లాబ్ ఎక్కడి నుంచి వస్తుంది కదా అంటే ప్లాన్ చూస్తున్నాం. ఇదేంటి కాలమ్స్ ఎప్పుడు పెట్టారు అంటే నీకు ఐడియా కదా, కాలమ్స్ ఎక్కువ ఉండేది మంచిది. తర్వాత నేను స్టార్ట్లో నేర్చుకున్న తర్వాత
నేను అంతా చాలా అనాలిసిస్ ఇది పెడితే పార్లమెంట్ ఎంత వస్తుంది అన్ని అప్లై చేస్తున్నారు. జాన్ చెప్పింది రైట్ అండ్ అప్రూవ్ అయింది. జాన్ చెప్పింది రైట్ అండ్ అప్రూవ్ అయింది. సో సచ్ అది తెలియదు తిట్టాడు ఎట్లా నీకు గుర్తులేదు. సో దిస్ ఈజ్ అవర్ లైక్ డిజైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎర్లియర్ డేస్ ఆఫ్ మై కెరీర్. సో తర్వాత తర్వాత ఎన్ని చెప్పుకుంటేదంటే ఇంక డైరెక్ట్గా ఎస్సీ బాబు దగ్గరికి వచ్చేస్తాను. 2006లో నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. మేడం 2007 ఆగస్ట్ 14 నాకు ఎందుకు బాగా హెచ్చుకు మమ్మీ ఎందుకంటే మేడం గారు మరణాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. సో దాంతో మేడం మీద బిజీగా ఫ్రాంక్గా చెప్పాలంటే ఆవిడంత దయ ఉన్న మనిషిని నేను ఇక్కడ ఎక్కడ చూడలేదు. ఉద్యోగం సర్వీస్ చేయలేదు అంటే మీకు సమాధానం చెప్పడానికి నేను చెప్తున్నాను. అయితే ఏదైనా సరే నేను ఆఫీసులో చేసినంత ఇంట్లో ఎక్కువ పని చేశాను. అందరూ 5 గంటలు 7 గంటలు అంతా చేస్తే నేను ఆఫీసులో 2-3 గంటలు సరదాగా చెంచా చేసిన ప్రతిదీ నా పొలంలో వచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి దాని సొల్యూషన్స్ ట్రై చేసేవాడిని. అదే ప్రాసెస్లో అలమండ ఆరోబీకి మన ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లం వచ్చింది. 17 మీటర్స్ బయటకు వెళ్ళిపోయింది అలాట్మెంట్. మేడం గారు సైబర్ మీరు చూడండి అన్నారు. నేను దాన్ని ఎక్సెల్లో కలర్ డిజైన్ స్టార్ట్ చేసి దాన్ని అలా చేసుకుంటూ వచ్చి అక్కడ మెయిన్ అక్కడ ఇష్యూలో మెయిన్ ఏంటంటే మినిమం హారిజాంటల్ రేడియస్ 80 మీటర్స్. దాన్ని చూసుకుంటూ డిజైన్ స్పీడ్ చూసుకుంటూ కంట్రోల్ చేస్తూ 17 మీటర్స్ మన మెయిన్ ఎలమెంట్లో పట్టుకు రావాలి. అది నేను నిజంగా చెప్తున్నాను. ఒక 10-15 ఇంట్రొడక్షన్స్ చేసి రాత్రి 2 గంటల్లో పడుకుని చేసి అప్పుల్లో ఎక్సైజ్ చేసి దాన్ని సక్సెస్ చేసి మన ఎస్సీబడి చెప్పేదాకా నాకు నా ఫీలింగ్ నాకు అర్థం. అలా మేడం గారు చెప్పింది కరెక్ట్. ఆవిడ ఇంజనీర్ అందరూ నాకు బాగా అర్థం చేసుకుని వీడు దీనికి పనికి వస్తాడు, ఈ పని చేయగలరు అన్న దాంట్లో షీఈ్ ఎక్స్పర్ట్ డెలిగేటర్ అండ్ షీ నోస్ హౌ టు యూస్ ద పీపుల్. దట్ ఇస్ ఎగ్జిబిషన్ కావాల్సింది అది కదా. ఎవరితో ఏ పని చేయించాలో తెలియదు ఎగ్జిబిషన్. అందుకే ముందులోనే ఇచ్చారు. తొందరలో సీఏ అవుతారు ఆశిస్తారు. సారీ తర్వాత ఈ ఆఫీస్ జనాలందరిలోనే సరదా పనిచేయడం ఉన్నది. మన సరదాగా మాట్లాడతాడు, అందరూ కట్టుబడి చెప్తారు. అలాగే ఏనాడు కూడా నాకు ఏ కాగితం మీద సరే అశ్రద్ధతో చేయలేదు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్న దాని మీద దృష్టి పెట్టాను. తర్వాత ప్రమోషన్ వచ్చింది. నేను ట్వీట్ చేస్తున్నా చాలా రాశాను ఎందుకంటే అంతే సమయ రాసింది. అయితే తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత రూరల్ డెవలప్మెంట్ నుంచి నన్ను ప్రమోషన్ ఇచ్చి డెప్యుటేషన్లో వేశారు. అయితే ఆ రూరల్ డెవలప్మెంట్ నాకు ఫస్ట్ గెస్పదాబాద్ క్లస్టర్ వేశారు. రోజు మనకి 2 విలేజ్లకి ట్రావెల్. లక్కీస్ట్ స్పాట్ ఏంటంటే మా కార్ ఫ్రీగా హ్యాపీగా పెట్టుకోవడం ఒక కార్ ఇచ్చింది. సో నేను ఎప్పుడైనా సరే నా డబ్బులు పెట్టి ఎక్స్ట్రాగా పే చేసుకుని ఎక్కువ తిరిగామని. యాక్చువల్లీ 2005కి అక్కడ కాంట్రాక్ట్ తిరగదు, 1800 తిరుగుతారు. ఆ ఎక్స్ట్రా ఏమాత్రం పని సరే బాబు నేను పంపిస్తాను, మీరు ఎక్కువ వెళ్ళాలి. అలా అంత కంప్యూటర్ రిపోర్ట్స్లో నేను నా పెర్ఫార్మెన్స్ క్లియర్గా కన్వర్ట్ అవుతుంది. వీడు వెళ్తేనే అక్కడ మార్క్ అవుతూ ఉంటుంది. సో నేను ఎప్పుడు టాప్ వచ్చాను. జన్ధన్ యోజన అని ఒక ట్యాగింగ్ ఉంది. ఆ కంప్యూటర్ ఆపరేటర్స్తో చేసుకొని చాలా ఎక్కువ పెర్ఫార్మెన్స్ చూపించగలిగాను. సో ఆ విధంగా నాకు దుబాయ్లోనే నాకు మంచి పేరు వచ్చిందని నేను అనుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఎస్కోట. అయితే ఈ దుమాలో ఉండేటప్పుడు మేడం గారు 2416 కార్ ఎక్కడికైనా ఉన్నా నేను ఆ కార్ తీసుకెళ్ళి అక్కడ ఆగి నాకు చాలా కష్టమైపోతుంది. నేను జరగడం మీటింగ్ లెస్గా అక్కడ మీటింగ్లో అటెండ్ అవ్వడానికి బాధగా ఉంటుందంటే మీకు అవకాశం వచ్చినప్పుడు నా దగ్గర రండి అని చెప్పాను. సో అలాగే అవకాశం ఎలా ఒక అదృష్టంగా మాకు కలిసి వచ్చింది. ఒకరోజు కొత్త ఎస్కోట్లో కూడా నేను చేశాను క్లస్టర్. ఒకరోజు రోడ్డు వెళ్తుంటే నరసింహకి దిగారు. అది తర్వాత నవంబర్లోనే సార్ నమస్తే ఆయన నాకు బాగా ఇష్టం. నమస్తే సార్ అంటే సార్ ఎలా ఉన్నారంటే నాకు గొప్ప ఇష్టం. సర్వీసెస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి డిజైన్ లాంటి ఏదైనా ఆయన బాగా లైక్ చేసి ఉన్నాను. దిగారు మీరు నాకు ఇది చేసి పెట్టారు, ఇది చేసి పెట్టారని రాని చేసి మరి
అయితే అతను గారు ఇంకేమైంది సార్ నవంబర్ వచ్చేసింది కదా నేను రిటైర్మెంట్ పట్టుకుని వచ్చి వెంటనే ఎస్సీ గారి పార్టీ ఎస్సీ గారు రాసుకు వచ్చేది మేడం గారు అక్కడ కాల్ చేస్తుంది రిటైర్మెంట్ యాక్చువల్గా డిజైన్ వర్క్స్లో నాకు ఇంట్రెస్ట్ ఉందా పైన మరి డిఈ పోస్ట్ ఎక్కడ లేవు ఆఫీసులో డిఈ పోస్ట్ లేవు అప్పుడు బిఏటీఎస్ లేదు దాంతో ఆ బిఏఎస్ తర్వాత శ్రీనివాస ఫైట్ చేసి మానవులకి ఉపయోగకరంగా ఉండేటట్టు ఆ పోస్టులు తీసుకొచ్చారు కొంతమంది ప్రమోషన్లు వచ్చాయి సో ఆ విధంగా అది ఉపయోగం జరిగింది సో ఆ తర్వాత ఆ విధంగా ఎస్కోట్ పోస్ట్ శ్రీధర్ రెడ్డి జేఈ గారు కొంచెం గైడెన్స్ ఇచ్చారు ఎలా చేయాలో ఏంటో దాంతో ఆ పోస్ట్ నాకు ఖాయమైతే వచ్చేయలేదు సో నా ఎంటైర్ లైఫ్లో రెగ్యులర్లో 5.5 years ఎస్కోట్ సబ్ డివిజన్లో చేశాను బుల్లిబాబు గారికి వచ్చిన మ్యాక్సిమం చేసాం ఆయన ఎంత కఠినాత్మకంగా పని చేస్తారో అందరికీ తెలుసు సో ఉపయోగపడ్డారు డిపార్ట్మెంట్కి ఉపయోగపడ్డ కాంట్రాక్టర్గా మనకు కావాలి పని అయిపోవాలి అది కదా కావాల్సింది ఆయన ఫోన్ చేశారు ఇబ్బంది పెట్టాడు ఆ బిల్ రికార్డ్ చేయలేదు అదంతా సెకండరీ బట్ బిల్ తయారు చేస్తే అప్లోడ్ పెడితే పేమెంట్ వచ్చేది ఆయన ఆతకు మనం గమనించాలి కానీ ఈయన తినేస్తున్నాడు చదివేస్తున్నాడు అంటే మనం చేయగలని స్పీడ్లో చేయగలం అది నా విషయంలో నేను ఎప్పుడైనా సరే ఏ రోజు కూడా నా దగ్గరకు వచ్చి చెక్ మేనేజ్మెంట్ డిలే చేయలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను డిలే జేఈ రాసినప్పుడు డిలే చేసి టీఏ కూడా ఏదో డిలే చేసి ఏనాడు జరగలేదు నా దగ్గర రాగానే వెంటనే చెక్ మ్యాచ్ చేసి బిల్ పంపించేవాడిని అది నేను ఖచ్చితంగా చెప్పగలను నేను నిజంగానే నేను ఫాలో అయ్యాను కారణం ఏంటంటే మనం చెప్పి పని ఏదో చేయాలి అది ఒక బాధ్యత అది అక్కడ ఎలా జరిగింది అయితే తర్వాత ఇప్పుడు వచ్చిన పోస్ట్ అసలు 5.5 years రిటైర్మెంట్ ఉంది ఈ పోస్ట్ ఎస్కోట్ అయ్యేసరికి అప్పుడు నేను అనుకున్నాను మీకు అందరికీ తెలిసి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుందో సో టీఏ పోస్ట్ నేర్పించుకోవాలని ఇంకో 1.5 years కోసం వెళ్ళగలను రిటైర్మెంట్ పంపించి సరే కష్టం అయిపోతాయి నేను ఆఫీస్ ఆఫ్ చేశాను తర్వాత 2 years ఎక్స్ట్రా చేయడం వల్ల 60 days చేయడం వల్ల 60 నుంచి 3.5 years సర్కిల్ ఆఫీస్ తక్కువ చేయాల్సి వచ్చింది నిజంగా నేను నా బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ వర్కింగ్ ఇన్ సర్కిల్ ఆఫీస్ నాకు ఒక డ్రాఫ్టింగ్ ఎంకరేజ్ చేయడంలో కానీ జేఈస్ దగ్గర నేను నేర్చుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి అండ్ నిజంగా ఐ వెరీ బ్లెస్డ్ ద వే ఐ కుడ్ క్యారీ అవుట్ మై సర్కిల్ ఆఫీస్ పోస్టింగ్ నేను నచ్చి చేసిన పని అదొకటి అందులో నేను సక్సెస్ అయ్యాను అనుకుంటే ప్రాసెస్లో కొంతమంది ఏదో మాట్లాడటం అదంతా మనసులో వచ్చి కాదు నోట్లో వచ్చే బికాస్ కాగితం ఏ రోజు ముందు రాదు దట్ ఈజ్ మై మోటివ్ ఆ ప్రాసెస్లో ఎవరిని లేదంటే వాళ్ళకి కానీ ఏ రోజు కూడా నా మనసులో ఎవరైనా బాగలేదు నా గురించి కొంచెం బాధపడడం ఉండొచ్చు ఎవరెప్పుడు రాదు కానీ ఏ రోజు నా వర్క్ సిచ్యువేషన్ నేను డిస్టర్బ్ చేయకూడదనే కోరుకున్నాను ఆఫీస్లో కొంత తక్కువ నేను ఇంట్లో ఎక్కువ వర్క్ చేసినాను అది అందరికీ మీ అందరికీ తెలుసుకోవచ్చు అది నిజం సో ఎంతగా ఎంతసేపు ఓపిక నా ఎక్స్పీరియన్స్ జరిగినందుకు మీ అందరికీ థ్యాంక్స్ నేను సజెషన్స్ కూడా ఇవ్వాలి డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ అవుతుంది ఈ ఆఫీసర్స్ ఎంతో బాగా ఆ జియో చదవాలి ఆ జియోలో కరెక్ట్ కండిషన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయాలి అది ఎంత కష్టమో అందరికీ తెలుసు బట్ స్టిల్ మేడం ఎస్సీ సొంతం నుంచి వాళ్ళు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారంతా ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడకండి నాకు అబ్జర్వ్ చేశాను సో వాళ్ళు ఎంత కష్టానికి వచ్చి ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరికైనా వైఫ్ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి వాళ్ళు తీసుకున్న నిజంగా ఈఎన్సీఆర్సీ లెవెల్ నుంచి సర్కిల్ లెవెల్ వరకు ట్రాన్స్ఫర్స్లో మన ఆఫీసర్స్ మనకు ఎవరికి కష్టపడకూడదని చక్కగా ట్రాన్స్ఫర్స్ చేస్తారు నిజంగా ఆ పార్టీ మాత్రం నాకు నిజంగా నచ్చుతుంది అందరినీ ఒక స్థాయిలో పెట్టాలని వాళ్ళ ప్రయత్నం జియో టెక్నిస్ట్ ఇవ్వకూడదు కరెక్ట్ పెట్టాలి ఎవరికి నచ్చిన ప్లేస్లో పెట్టాలి చాలా కష్టమైన పని అన్ని రిస్కులు తీసుకుని వాళ్ళు సాయం చేస్తున్నారు మరలా మేడం సిసి ఇనిషియల్ స్టాఫ్ ట్రాన్స్ఫర్లో కూడా ఎవరో ఎక్కడ పెట్టాలి దాని మీద మెంటల్ ఎక్సర్సైజ్ అలా చేస్తారు మేడం ట్రాన్స్ఫర్ చేసి విధాన్ని అబ్జర్వ్ చేసి నిజంగా చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేసేవారు ఆ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటాను అది నాకు నచ్చిన పార్ట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక దగ్గర పని చేసుకోవడానికి అవసరమైన వ్యవహారం చూసుకోవడం ఎవరు బాగా పనిచేస్తారో మన దగ్గర పెట్టడం అలా అన్నింటిలోని అది ఎంత టఫ్ టాస్క్ నాకు తెలుసు నేను చూసి మేడం గారు చేస్తున్న విధానం అంతా చూసి నేను నిజంగా నా మనసులో
చాలా పేపర్లు అన్నీ అప్లోడ్ చేయండి, మేము అప్లోడ్ చేయండి, అన్నీ చేసి అందులో మనకు జనం పడినా సరే మేడం గారు వెనకథల నుంచి ప్రోత్సహించి చేయించి మరలా వెంటనే కలెక్టర్ గారు ఇచ్చిన 6,800 ఖచ్చితంగా ఇన్ టైంలోనే చేయగలిగేటట్టు మేడం గారు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి ఎవరెవరికి ఎప్పుడు ఫోన్ చేయాలి, ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలి, అవన్నీ మేడం గారు చేశారు. నేను చేసిన ఓన్లీ రిక్వెస్ట్ చేసి కూర్చోబెట్టి చేయించండి. సో అది అలా జరిగింది. దాంట్లో కూడా మనం అనుకోలేదు, ఆర్మీలో మనం ముందుకు వెళ్ళాం. ఆ తర్వాత ఇంకోటి డిపార్ట్మెంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు తెలుసో తెలియదో చెప్తున్నాను. C1 ఇండియా వాళ్ళు మనం చేస్తున్నారు. ఇది నేను చాలా బోల్డ్గా చెప్తున్నాను. నాకు తప్పుంటే ఎస్సీలని మీకు ఎవరైనా సరే అనుకోండి. C1 ఇండియా మంది ఒక టెండర్ ప్రాసెస్ చేయడానికి 0.1% ఎంత పడుతుంది. 0.1% 10 కోట్లు వస్తే 1 కోటి వరకు పెడతారు. కరెక్ట్ కాదు కదా, రెండింటికి ఒకే రోజు లాస్ అవుతుంది. సో దాన్ని మనం మళ్ళీ రీనెగోషియేట్ చేసుకొని అలా కాకుండా 0.1% కాకుండా స్లాబ్ తీసుకుని పెట్టుకుంటే డబ్బులు గవర్నమెంట్ సేవ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇది కేవలం చెప్తున్నారో ఇది చెప్తున్నారో తెలియదు కానీ అది దట్ ఈజ్ మై. ఇంకా చెప్పాలని ఉంది కానీ తెలిసి పోయి చాలా టైం అయింది. ఎంతసేపు ఉన్న ఏదో నా బోర్డు మీరు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ కొనసాగి అదే అదే ఉందా థ్యాంక్ యూ సాయిబాబా.